డబల్ జీరో మధ్యలో నా బొమ్మకు సెంటర్ రవీంద్రనాథ్ రెడ్డికి ఫ్యాన్ సైడ్ చేయడానికి అందరికీ నమస్కారం. అధికారంలోకి వచ్చి దాదాపు 6-7 నెలలు కావచ్చింది. ఈ 6-7 నెలల్లో ప్రజలకు కానీ రైతులకు కానీ చేసిన మేలు లేదు, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు. అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. మా వీరప్రాయనపల్లెలో దానికి సంబంధించి ఎర్రగడ్డలకు సంబంధించి పంట నష్టం జరుగుతూ 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఇప్పుడు పంట నష్టపోయిన దిక్కు లేదు, టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు, టయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్టపోవడం జరిగింది. వరి కోతకొచ్చే దశలో ఈ తుఫాన్లు వచ్చినందువల్ల నష్టపోవడం జరిగింది. సో దాన్ని పట్టించుకున్న దిక్కు లేదన్నమాట. సో అంత దారుణమైన పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కాదు ఇది, దారుణమైన పరిపాలన. ఈ దారుణమైన పరిపాలనలో దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏంటేంటో డైవర్ట్ చేసే కార్యక్రమం, ఏదేదో కొత్త సమస్యలు తీసుకొచ్చే కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించి పోర్టులో అక్కడి నుంచి ఈ రైసు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట. అది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన బురద చల్లే కార్యక్రమం అన్నమాట. చంద్రశేఖర్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి దానికి డైవర్ట్ చేసే కార్యక్రమం అన్నమాట. అదే కదా అన్ని రకాలుగా వీరబాదుడే అన్నమాట. సో ఇప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, వీరబాదుడికి గ్యారంటీ అన్నట్టు ఉందన్నమాట. ఏది కొనేదానికి అవకాశము లేదు, ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు బియ్యము అందుబాటులో లేని పరిస్థితి. కేజీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే మార్కెట్లో 38 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్న పరిస్థితి. పప్పు దినుసులు అలాగే ఉన్నాయి, నూనె కొనలేని పరిస్థితి, కాయగూరలు కొనుక్కునేలేని పరిస్థితి, ఏది కొనలేని పరిస్థితి. అంతకుముందు అంతా కూడా ఏం కర్మరా బాబు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొని చంద్రబాబు నాయుడు పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది అన్నమాట. ఇదే నిత్యావసర సరుకులన్నీ కొనే పరిస్థితుల్లో లేదు, నేను వస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి పాంప్లెట్లు ప్రతి ఇంటికి తెలియజేసి ఈయన ఇస్తే ఏం జరుగుతుందో పాపం అంతా కూడా చాలా తక్కువకి ఏమన్నా ఇచ్చేసేస్తాడేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆ రకంగా ఓట్లు వేయడం జరిగింది, మోసపోవడం జరిగింది అన్నమాట. ఏంద్రా బాబు ఇదేమ్రా కర్మరా బాబు అని ఆ ప్రోగ్రాంకు ఆ పేరు యాప్ట్. ఇప్పుడు ఇదేమ్రా కర్మ బాబు ఆయన పెట్టింది, ఆయనకే సరిపోతుంది అన్నమాట. ఇదేం కర్మరా ఆయన ఈ బాబుని తీసుకొచ్చుకొని ఇటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి చిన్న పరిస్థితి అన్నమాట. ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు అన్నమాట,
తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగన్ పరిపాలనలో 7 సార్లు పెరిగినాయి, 6 సార్లు పెరిగినాయి. కరెంటు పెరిగిందా లేదా? పెరక్కపోయినా. సో ఇప్పుడు ఈ 5-6 నెలల పరిపాలనలోనే 2 సార్లు పెంచిన పరిస్థితి. దాదాపు 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం జరుగుతుంది. ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి పెంచడం జరుగుతుందని చెప్పేసి మేమైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేస్తాం, కరెంటు తక్కువకి ఇస్తాం చెప్పడం జరిగింది. చేసింది ఈ 5-6 నెలల్లోనే ఈ రకంగా వీరబాదుడు బాధే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు బిల్లు పట్టుకుంటే కరెంటు బిల్లు షాక్ కొట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది. చాలా దారుణం. ఇది అది అనేది ఏం లేదు, అన్నీ ఇటువంటి పరిస్థితే. సో అదే కాకుండా ఇంకా లోకల్ లీడర్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా లోకల్ ట్యాక్స్